హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉంటున్నారో సో అలాంటి వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ అండి. తెలుగులోనే ఇంట్లో ఉండే వర్క్ చేసే అవకాశాన్ని నెక్స్ట్ వేవ్ కంపెనీ అయితే మనకి కొన్ని వేకెన్సీస్ అయితే రిలీజ్ చేసింది. సో దాని గురించి అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. ఇంట్లో ఉండే చేసుకోవచ్చు. సో చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇంకా అదర్ కంపెనీ ఒక అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. చాలామంది భయపడుతూ ఉంటారు, ఎలా ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలి, అసలు ఏం అడుగుతారు, అలాంటివంతా డౌట్స్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తా. చివరి వరకు అయితే చూడండి. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది కదా. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాము, మీకు యూజ్ అవుతూ ఉంటాయి. కాబట్టి వెంటనే టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ హోమ్ సేల్స్ తమిళ్, తెలుగు, హిందీ అండ్ ఫుల్ టైమ్ అని ఇచ్చారు కదా. చూడండి ఇక్కడ వాళ్ళు అంటే నెక్స్ట్ వేవ్ కంపెనీ బిజినెస్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి తెలుగు పర్సన్స్, హిందీ పర్సన్స్ అండ్ తమిళ్లో మంచిగా లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు కావాలంటున్నారు. సో మనకి తెలుగు లాంగ్వేజ్ బాగా వచ్చుంటే ఖచ్చితంగా దీనికైతే ఇక్కడ అప్లై చేసుకోండి. అప్లై నవ్వు ఉంది కదా. సో అప్లై పైన క్లిక్ చేసి పూర్తిగా మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి అప్లై చేసుకోండి. ఇది ఫుల్ టైం జాబే అండి, పార్ట్ టైం అయితే కాదు. సో మీరు ఇంట్లో ఉండే చక్కగా ఫుల్ టైం అనేది జాబ్ చేసుకోవచ్చు. మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది నెక్స్ట్ వేవ్ కంపెనీ నుంచి అయితే. సో ఇప్పుడైతే మనం పూర్తి డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో మనకి అబౌట్ నెక్స్ట్ వేవ్ గురించి అయితే ఇచ్చారు. ఆ కంపెనీ యొక్క పూర్తి వివరాలు అన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇదంతా చదివేసరికి టైం అనేది పడుతుంది కాబట్టి మీరే ఒకసారి చూడండి. సో చూసి ఇవన్నీ చేయండి. అయితే మనకి వాట్ ఆర్ లుకింగ్ ఫర్. సో ఇప్పుడు మనం అప్లై చేసామంటే మనకి మంచిగా పేషెంట్స్ ఇలాంటివంతా ఉంటేనే మనల్ని వాళ్ళు సెలెక్ట్ అనేది చేసుకుంటారు. సో వాళ్ళు మనల్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి యాన్ ఇండివిజువల్ విత్ ఎక్సలెంట్ తెలుగు కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఉండాలి. సో ఇక్కడ చూడండి, తెలుగు కమ్యూనికేషన్ అనేది చాలా మంచిగా వచ్చి ఉండాలి, మాట్లాడే తత్వం అనేది బాగుండాలి. నెక్స్ట్ ఇంటర్ప్రెషనల్ ఎబిలిటీస్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ అనేది బాగా ఉండాలి. సో మనకి ఏదైనా వాళ్ళు ఒక టాపిక్ ఇచ్చారనుకోండి, దాన్ని ప్రజెంటేషన్ చేసే స్కిల్ అనేది మనలో మంచిగా ఉంటేనే వాళ్ళు మనల్ని సెలక్షన్ అనేది చేసుకుంటారు. కాబట్టి మీరు బాగా మంచిగా తెలుగులో మంచిగా యాక్టివ్గా ఆ ప్రెజెంటేషన్ అనేది ఇవ్వాలి. సో అది. అండ్ నెక్స్ట్ హైలీ డెడికేటెడ్ ఇండివిజువల్ హూ ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ విత్ ఎక్స్ట్రీమ్ డిటర్మినేషన్ ఇచ్చారు. సో మనకి వాళ్ళు ఏదైనా ఒక వర్క్ ఇచ్చారనుకోండి, సో హార్డ్ వర్క్ అనేది వాళ్ళు ఇచ్చే దానిపైన మంచిగా హార్డ్ వర్క్ అనేది చేయాలి. మనకి ఏంటంటే విత్ ఎక్స్ట్రీమ్ డిటర్మినేషన్ అని ఇచ్చారు. సో మంచిగా మనం వాళ్ళు ఇచ్చే వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేసి హార్డ్ వర్క్ అనేది చేయాలైతే అంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే రియలబుల్ అండ్ ట్రస్ట్ వర్తీ ఇండివిజువల్ హూ కెన్ ఈజీలీ బిల్డ్ రిపోర్ట్ విత్ ప్రస్పెక్ట్ అని ఇచ్చారు. సో మనకి ఏదైనా వాళ్ళు వర్క్ ఇచ్చారనుకోండి, సో మనకి ఈవినింగ్ లోపు వాళ్ళకు ఒక రిపోర్ట్ మనం ఈరోజు చేసాం, ఎంత వర్క్ అయింది, ఎంత మొత్తం క్యాల్కులేట్ చేసి ఒక రిపోర్ట్ మాదిరిగా వాళ్ళకి ఇవ్వాలి. అలా ఇస్తే అలా ఇవ్వాలి, అలా ఉండాలని అయితే అంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి మంచిగా పేషెంట్స్ కూడా ఉండాలైతే అంటున్నారు. అంటే వర్క్ లోడ్ వల్ల మనకి ఏంటంటే మనకి పేషెంట్స్ని కంట్రోల్ చేసుకోం కాబట్టి మనం మంచిగా పేషెంట్స్తో ఓపికతో ఉండాలి అయితే అంటున్నారు. అండ్ పీపుల్ విత్ ఇది సిస్టమాటిక్ అప్రోచ్ బిల్డింగ్ సేల్స్ ఫ్యూనల్ ట్రాకింగ్ ఫీడ్బ్యాక్. సో ఏంటంటే మనకి ఎవరైనా కస్టమర్ అనేది మనతో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు కానీ మంచిగా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం, మంచిగా మాట్లాడడం ఇలాంటివంతా చేయాలి. సో వీళ్ళు ఏంటంటే సేల్స్లో మంచిగా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల ఏంటంటే అడిషనల్ అడ్వాంటేజ్ అనేది మనకు అవుతుంది. సో కొంతమంది ఎంబీఏ చేసిన వాళ్ళు ఉంటారు, సేల్స్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో బిజినెస్ డెవలప్మెంట్ చేసే కొంతమంది ఆ గ్రోత్ అలాంటివంతా నేర్చుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం అడిషనల్గా వీళ్ళకి అడ్వాంటేజ్ అనేది ఉంటుంది అంటున్నారు. వాట్ విల్ యూ బీ డూయింగ్ అంటే సో మనం చేయాల్సిన వర్క్ ఏంటో ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే
యాక్టింగ్ యాజ్ మెంటారు గైడ్ అండ్ బీయింగ్ సోర్స్ ఆఫ్ కెరీర్ అడ్వైస్ ఫర్ పొటెన్షియల్ లెర్నర్స్. సో మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే మంచిగా గైడింగ్ అంటే ఒక మెంటార్గా మంచిగా ఒక గైడ్ ఇచ్చే విధంగా ఉండాలి. అంటే మనం ఇంకొకరికి ఒక మెంటార్గా ఉండాలి. మెంటార్ అంటే లైక్ అంటే ఇంకొకరిని మనం కొంచెం వాళ్ళ తీర్చిదిద్దే విధంగా మనం మాట్లాడే తెలుగు లాంగ్వేజ్లో మంచిగా మాట్లాడాలైతే అంటున్నారు. సో అది అండ్ కౌన్సిలింగ్ లెర్నింగ్ ప్రాస్పెక్ట్స్ అండ్ ఆఫరింగ్ కెరీర్ అడ్వైజ్ అండ్ ప్రొవైడింగ్ సెన్స్ ఆఫ్ హౌ ఇచ్చే ప్రోగ్రామ్ కెన్ మనకి ఏంటంటే ఇక్కడ వీళ్ళు మంచిగా తెలుగులో కౌన్సిలింగ్ కూడా ఇవ్వాలని అయితే అంటున్నారు. సో అంటే వాళ్ళు ఏదైనా ఒక టాపిక్ ఇచ్చినా వాళ్ళు ఏమైనా ఒక వర్క్ ఇచ్చినా సరే దాన్ని తెలుగులో మనం బాగా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తూ ఉండాలి. అండ్ ఆల్సో మనకి ఇక్కడ శాలరీ ఎంత ఇచ్చారంటే చూడండి, ఎర్న్ అప్ టు 6 LPA ఇంక్లూడింగ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్. సో మనకి పర్ యానము 6 LPA అంటే 6 లక్షలు అంటే పర్ మంత్ మనకు ఒక 25,000 ఇట్లా వస్తుంది. సో ఇంక్లూడింగ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్. మనకేంటంటే మనం పర్ఫామ్ చేస్తాం కదా, మంచిగా మాట్లాడడం ఇలాంటివంతా చేస్తే వాళ్ళు ఇచ్చే జాబ్కి తగ్గట్టుగా చేస్తే మనకి 6 lakh అనేది పర్ యానం వస్తుంది శాలరీ అయితే అంటున్నారు. సో అది అండ్ నెక్స్ట్ లాంగ్వేజెస్ను వచ్చేసరికి ఏంటంటే నేటివ్ స్పీకర్ వచ్చేసరికి మన తెలుగు, తమిళ్, హిందీ. సో మనకి ఎవరి లాంగ్వేజ్ తెలుగు వాళ్ళకి తెలుగు బాగా వచ్చి ఉండాలి, హిందీ వాళ్ళకి హిందీ బాగా వచ్చి ఉండాలి, అండ్ తమిళ్ వాళ్ళకి తమిళ్ బాగా వచ్చి ఉండాలి. అండ్ గుడ్ ఇది ఏంటంటే ఇంగ్లీష్ అండ్ యాడెడ్ అడ్వాంటేజెస్. సో మీకు ఇంగ్లీష్ వస్తే కొంచెం అడ్వాంటేజ్గా బాగుంటుంది మీకే అని అయితే చెప్తున్నారు. సో మెయిన్ వచ్చేసరికి తెలుగు బాగా వచ్చి ఉండాలి అండ్ మీ లోకల్ లాంగ్వేజ్ బాగా వచ్చి ఉండి అండ్ ఇంగ్లీష్ కూడా కొంచెం వస్తే మీకు అడ్వాంటేజ్ బాగుంటుందని అయితే అంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే వర్క్ లొకేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. వర్క్ లొకేషను వర్క్ ఫ్రమ్ హోమ్ కరెంట్లీ అండ్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు కమ్ టు ద ఆఫీస్ వెన్ ఎవర్ రిక్వైర్డ్. సో వీక్ అంటే 6 days అయితే ఉంటుంది. వీక్లీలో ఇది 1 day హాలిడే ఉంటుంది, 6 days వర్కింగ్ డేస్ ఉంటుంది. సో ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. సో అది అండ్ మీకు తెలుగులో కాబట్టి మీకు వాళ్ళు ఇంటర్వ్యూ ఎలా చేస్తారు, అసలు ఏముంటుంది, ఎలా అప్లై చేయాలి, సో ఇవంతా కూడా డౌట్స్ ఉంటాయి కదా. సో ఎలిజిబుల్ క్రైటీరియా ఏంటి, సో ఇలాంటివంతా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టారు. ఇక్కడ చూడండి, ద ఫాలోయింగ్ వీడియోస్ విల్ బీ హెల్ప్ టు ప్రిపేర్ ఫర్ ఇంటర్వ్యూ అని ఇచ్చారు. ఫర్ తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకి ఏంటంటే టిప్స్ టు క్రాక్, మనకి అసలు ఈ జాబ్ని మనం ఎలా అంటే బిజినెస్ని డెవలప్మెంట్ చేయడానికి టిప్స్ అనేది ఇక్కడ వీళ్ళు ఇచ్చారు. సో ఈ జాబ్ని క్రాక్ చేయడానికి ఇక్కడ టిప్స్ ఇచ్చారు. అండ్ ఇంటర్వ్యూ టిప్స్, కొంతమంది ఇంటర్వ్యూని అసలు నేను క్రాక్ చేయగలమా, ఇంటర్వ్యూ అసలు అవుతుందా అవదా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. సో ఇంటర్వ్యూ టిప్స్ ఇక్కడ ఒక వీడియో ఇచ్చారు. అండ్ FAQs, ఇంటర్వ్యూకి ఏ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు, ఏ క్వశ్చన్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ఇదొక వీడియో ఇచ్చారు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మనకి ఏమి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఇలా సంథింగ్ చాలామందికి డౌట్ అనేది ఉంటుంది కదా. సో ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. సో మనకి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎట్లా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూస్తే మీకు చాలా కంప్లీట్గా వాళ్ళు వీడియోస్ అనేది చేసి పెట్టారు. ఎలా అప్లై చేయాలి, మన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అండ్ ఇంటర్వ్యూ టిప్స్ ఏంటి, సో ఈ జాబ్ని ఎలా క్రాక్ చేయాలి, సో ఇలాంటివంతా కూడా వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో డైరెక్ట్గా మీరు అప్లై చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.